హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామగిరి కిలా 2 పార్ట్ 2 మనం ఎక్కడం జరుగుతుంది. ఈ బాణం గుర్తులు ఉన్నటువంటి ప్లేసుల నుండే మనం పైకి ఎక్కడం జరుగుతుంది. ఇది అత్యంత భయంకరమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో అడవి పందులు, విషసర్పాలు తదితరమైనటువంటి ఉండడం జరుగుతుంది. చూసారు కదా, ఈ బాణం గుర్తుతో మనం పోవాలి. ఒకవేళ ఈ బాణం గుర్తు మిస్ అయితే, తప్పిపోతే మాత్రం చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మనతోటి మన రమేష్ అన్న రావడం జరుగుతుంది. ఈయన బెంగాల్ టైగర్కు తమ్ముడవుతాడు. అలాంటి బెంగాల్ టైగర్కు తమ్ముడైనటువంటి రమేష్ అన్న మనం తీసుకొని ఈ సాహసోపత యాత్రలో ముందుకు సాగుతున్నాం. ఎన్నో ఎత్తులు పల్లాలు చూసారు కదా. చూడండి, ఇంత దట్టమైన అడవి ప్రాంతం ఉంది. చూడండి, ఎక్కడెక్కడ ఎట్లా అని మనం టర్న్ కావాలి అని మనకు గుర్తులు చూపిస్తున్నాయి. చూడండి, జలపాతాలు జాలువారుతున్నాయి. నిన్ననే మనకు వర్షం కొట్టింది. ఈరోజు మనం ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ యాత్రలో మనకు చాలామంది ఎదురవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ సాహసోపేత యాత్ర మా కోసం కాదు, చూసే సన్నీ 143 చూసే ప్రేక్షకులందరి కోసం ఇంత సాహసోపేత యాత్ర చేస్తున్నామంటే కారణం ప్రేక్షకుల యొక్క, మా సబ్స్క్రైబర్స్ యొక్క ఆశీర్వాదంతో ఇలాంటి ప్రోగ్రాం తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, ఇటు చూస్తే లోయ, ఇటు చూస్తే దారి. చాలా దట్టమైన అడవి ప్రాంతం. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అధిగమిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం 1వ కమాన్ దర్వాజా దగ్గరికి వచ్చినాం. ఇలాంటి మనకు 7 దర్వాజాలు ఉండడం జరుగుతుంది. కాకతీయ రాజులు పరిపాలించిన రామగిరి కిలా కోట మనం రావడం జరిగింది. ఇలాంటి అడ్వెంచరస్ను ఛేదించాలంటే గుండె ధైర్యం కావాలి. రండి వెళ్దాం. ఎంత రాళ్ళు రప్పలతో కూడిన ఈ 1వ శతాబ్దంలో రాజులు పరిపాలించినటువంటి క్షేత్రంగా మనకు పురాణాలు చెబుతున్నాయి. చూడండి, ఇవంతా రాళ్ళతో కట్టినటువంటి వైభవాన్ని మనం చూస్తున్నాం. ఎలాంటి బంగారు నిధుల కోసం ఎంతోమంది ఇక్కడ తోడడం జరుగుతుంది. ఇలాంటి ప్రాంతాలు మనం మన చరిత్రను తెలిపే వైభవం ఈ దర్వాజా. 1వ దర్వాజా ఎక్కడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా వర్షంతో నిండి ఉంది. ఇలాంటి కట్టడం ఇప్పుడు కట్టాలంటే మన వాళ్ళతో అయితే కాదు. చూస్తున్నాం మనం
ఈ అడవి ప్రాంతంలో కొండెంగలు దట్టమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మనం సన్నీ 143 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎక్కని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ చిత్రీకరణ తీయడం జరుగుతుంది. ఇలాంటి మనం చూడడానికి వీలున్నటువంటి ప్రదేశాలను చూస్తున్నాం, కానీ కొంతమంది వీలు లేకుండా వాళ్ళకి ఇబ్బందికరమైన ప్రదేశం కాబట్టి ఈ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. చాలా చాలా బాగుంది. ఈ పక్కనే ఇంత మంచి చూడండి ఫ్రెండ్స్, రెండో ద్వారం దగ్గరకు వచ్చినాం. వీళ్ళు ఎవరు ఉండే ఫస్ట్లా? రెండోది అక్కడ కమాందారా, ఇది ఒకటి కింద ఒకటి. ఇది ఇంకో ద్వారం. వీళ్ళు ఎవరు కాకతీయ మహారాజులా పరిపాలించింది. ఆగో సింహాలు, వాళ్ళ సింబల్ చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ సింబల్ను ఇక్కడ బండ రూపంలో చెక్కారు. ఎత్తైన కొండలు. ఇంకో ద్వారం దగ్గరికి రావడం జరిగింది. ఇదిగో చూడండి, కాకతీయ మహారాజులు వాళ్ళ సింబల్ను ఈ విధంగా చెక్కడం జరిగింది. ఇలాంటి కట్టడాలు మనకు పురాతనం క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పుట్టిన కట్టడాలు మాత్రమే. చాలా ఎక్కి రావడం జరిగింది. తర్వాత ఇంత మంచి కొండలు, గుట్టలు, ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది. మూడో ద్వారం ఇక్కడ మూడు ఉంటాయి. మూడు ఇట్లాగా ఉంటాయి. ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. మూడో దర్వాజా ఇదొకటి, అదొకటి, అదొకటి. ఒక్కడ ఈ దర్వాజా మూడు ఉంటాయి. అక్కడ రెండో సెకండ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రామగిరికి ఎక్కుతుంటే ఈ గుట్ట మొత్తం ఈ ఏం పూలు అంటారే, గోరంట పూల వనం కనబడుతుంది మనకు. ఈ పరిసర ప్రాంతాలు మొత్తం గుట్ట చుట్టూ ఎవరో పొలం కదా నాటేసినట్టు ఈ పంట మనకు ఈ గోరంట పూలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి మనకి. ఈ టైంలో ఎక్కుతున్నాం, దిగుతున్నాం, ఆయాసపడుతున్నాం, కానీ పూలు మాత్రం మమ్మల్ని ఆహ్లాదకరంగా, రమ్యంగా కనిపిస్తున్నాయి. ఈ వనాన్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. నాకంటే ఎక్కువ అని చెప్పి దానికి పోతుంది. ఇదేంటి ఇంకో ద్వారమా? ఇది ఐదోదా? పక్క పక్కనే ఉందా? అయ్యో, ఇట్లుంటే పూల కొట్టి మనం పైకి ఎక్కరాదా? చూడండి ఫ్రెండ్స్, అంత గుట్ట.
ఏంటి ఇది? ఈ కోట మీద నుండి రాజు చూసేటోడు, ఈ కోట మీద నుండి ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఈ కోట మీద నుండి చూసేవాడంట. అంత మన మన మును దీని మీద నుండి చూస్తే మనకు మన దొంగలు ఎవరు వస్తున్నారు, రాజ్యాన్ని దోచుకోవడానికి వచ్చే దొంగలు ఈ దీని మీద నుండి చూస్తూ ముందుకు సాగేవారంట రాజు. చూడండి ఫ్రెండ్స్, ఈ సుందరమైనటువంటి రామగిరి కిలా అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఈ బురుజు కాడికి రావడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ బురుజు మీద నుండి రాజు రోజు ప్రత్యక్షంగా చూసేవాడు ఎవరైనా దొంగలు ఈ రాజ్యం పైన దాడి చేయడానికి వస్తున్నారా లేదా అని. ఇక్కడ మహారాజు గారి చేరు ఉండేదన్నమాట. ఈ గోడను మనం బందిపోట్లు దొంగలు ఎవరైనా వస్తే వాళ్ళని గ్రహించడానికి ఈ గోడ సందుల నుండి చూసేవారు. చూడండి ఫ్రెండ్స్, ఈ గోడ సందుల నుండి ఇలా నుండి ఎవరెవరు ఎక్కడి నుండి వస్తున్నారు అని ప్రత్యక్షంగా చూసేవాళ్ళు. ఇక్కడ మనకు వస్తున్న శత్రు సమూహాన్ని మట్టు పెట్టడానికి ఇక్కడ శత్రు సమూహాన్ని మట్టు పెట్టడానికి కోసం గన్నును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చూసిన తుపాకీ గుండు దీన్ని దీన్ని ఏమంటారు, పిల్లల పేరు. శత్రు సమూహాన్ని మట్టు పెట్టే కదా. ఒకసారి గిట్ట పిరంగి కాడికి రావడం జరిగింది. అక్కడ నుండి శత్రు ద్రోహులను చూసి దీని నుండి బాంబు వేసేటోళ్ళ, దీని నుండి మట్టు పెట్టేటోళ్ళు అనమాట. కానీ ఇక్కడికి ఎవరు లేపుకొచ్చిళ్ళు, ఇది ఏంది? మనం కింది నుండి పైకి ఎక్కడానికే మనం నానా తంటాలు పడ్డాం. అట్లాంటిది ఈ ఇనుపదాన్ని ఉక్కు దాన్ని ఫిరంగిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిర్రంటే వాళ్ళు మరి రాజుల సైన్యం చాలా బాగానే ఉండేది. 7 గజాల మనుషులు 7 గజాల మనుషులతో ఈ విధమైనటువంటి బండరాయిని పెట్టి ఇక్కడ శత్రు సమూహాన్ని మట్టు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది రామగిరి కిలా. ఇంత వైభవం ఉన్న, ఇంత చరిత్ర ఉన్న మన ఈ రామగిరి కిలాని తెలుసుకోవడం చాలా అదృష్టం, చాలా మంచిది. ఇలాంటి చరిత్రను మనం కాకుండా మన పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కింద ఊరు మొత్తం ఊరే ఊరే అది ఎట్లా అయిందో తెలియదు. అప్పుడు
ఆ కాలంలో ఇక్కడ నుండి మరి వరంగల్కి కింద నుండి స్వరంగం ఉన్నది అనే ఒక మాట మనకి వినపడ్డది. జైలు కూడా ఉందా ఇలా? వావ్, ఇక్కడ జైలు కూడా ఉందంట. మనం చూస్తుంటాం ఇలాంటి సుందరమైన రామగిరి కిలా ప్రాంతాన్ని చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. రండి రండి పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత సుందరమైన సుమోదరమైన మన రామగిరి కిలా చూస్తున్నాం. ఇందులో నుండి మనకు వాళ్ళ శత్రు సమూహాన్ని చూడండి ఫ్రెండ్, ఎంత టెక్నాలజీ ఇలా కిందికి చూసే మార్గాన్ని ఏర్పడ్డాడు. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాళ్ళు మనం కనబడకుండా వాళ్ళకు ఇట్లా కింది ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇంత టెక్నాలజీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఇలా చేశారంటే వారి యొక్క చరిత్ర చూడండి, వాళ్ళ యొక్క ఆధునికత చూడండి ఫ్రెండ్స్. మనం ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్ సన్నీ 143 యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్కి మరియు యూట్యూబ్ ప్రేక్షకులకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రామగిరి కిలా పార్ట్ 2 పసర్బాయ్. మన ఇక్కడ కనిపిస్తుంది పచ్చగా కనిపించేది పసర్బాయ్. కమాన్, ఇప్పుడు మనం అత్యంత సుందర దృశ్యాన్ని చూస్తున్నాం. పైకి ఎక్కాం. ఇక్కడికి చాలా రమ్యంగా సుమధురంగా అసలు పచ్చని అడవి అంతే ఇది అనిపిస్తుంది. చూడండి అక్కడ ఇంకో కోట, చూడండి అక్కడ ఇంకో కోట. ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను చూడడం అనేది చాలా అరుదు. ఇలాంటి ప్రదేశాలకు ఈ అన్నలు చూపించడం చాలా బాగుంది. ఈ అడ్వెంచర్ని ఛేదించడానికి ఈ 3 అన్నల సహాయంతో మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. అసలు నిట్ట నిలువుగా ఉన్న ప్రదేశాన్ని ఎక్కడం అనేది చాలా అరుదు. మనం ఇక్కడ నుండి ఆ నిట్ట నిలువు ప్రదేశం నుండి ఇంత పైకి రావడం జరిగింది. ఇలాంటి అడ్వెంచర్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి కార్యక్రమాన్ని యూట్యూబ్ ప్రేక్షకులకు ఇది వాళ్ళ స్లాపు అప్పటి వాళ్ళది. ఎంత అంటే 200 ఏళ్ళు అవుతుంది వస్తుంది. చూడు ఇది ఎక్కడ వచ్చారు. ఇది ఇలా వాళ్ళు చేస్తారు, అన్న వాళ్ళు చేయాలి. సంతలబాయ్ స్నానం చేసేది వెళ్ళి కాకుండా సురుకుంటుంది లోపల ఎట్లా కట్టి రెస్ట్ మనతో ఏడవుతుంది ఇది.
ఇప్పటి వాళ్ళతో ఏమైతాయి? కాదు ఇంకా కొత్త దిగి ఎవరు తవ్వలే. ఇది బరోబ్బర్ ఉన్నది, దాని గచ్చున్నది. ఈ బండలు ఇలా పడేసిండు అన్న, ఇక్కడ బండలు ఇలా పడేసిండు. లోపల గచ్చున్నాయి, సిగ్గున్నాయి కాదు దీంట్లో. లోపల ఇంకా లోతున్నది అక్కడ. ఇది ఎటు అదే అన్న ధర్మశాల దాంట్లో ఏమున్నది? ఏం లేదు, అదే కోట డిజైన్ అలా ఏహే ఘోరంగా వస్తుంది. మరి గంత పెద్దలు వచ్చినాయి, భయపడ్డాం. అరే ఇదేదో కూలిపోయింది, మంచిదే. అత్తాలా ఎవరన్నా? సిమెంట్ తయారు చేసి ఇక్కడ ఈ స్వరంగం నుండి మనకు వరంగల్ కాకతీయ సామ్రాజ్యానికి స్వరంగ మార్గం ఏర్పాటు చేయడం జరిగిందని మనకు పూర్వీకులు చెప్తున్నారు. ఇక్కడ ఏ ఊరు మీది? ఏ పారి మీరే వారి ముసలమ్మ కూడా వచ్చింది. కత్తల్లా ఏ ఊరు? దేవంపాట మంచిని కసర్బాయ్ 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 ఇది కసర్బాయ్, ఇది కసర్, ఇది కసర్బాయ్. ఎకరా ఉంటది. అది ఇది కలిపి ఎకరా ఉంటుందా? లేదు, ఇదే ఎకరా ఉంటది. ఇదే ఎకరా ఉంటుంది అంటే 40 గుంటలు. బాయే 40 గుంటలు ఉన్నట్టు ఎవడు కట్టిండే రావులా దీన్ని? లేదు అటుగా అంత హైటు. దర్వాజ ఎక్కినాడు, ఎక్కిరు మంచిగా. ఇంట్లో దర్వాజా కదా పెట్టినాడు, పెట్టిరు. లోపలికి రా, ఒక తంత దిగు. దీన్ని ఏమంటారు? దొంగల్ జైలు కానా. ఇదే వరంగల్ సెంట్రల్ జైలు. ఇలా వారెత్త అయిపోయాయి కానీ ఒక్కటికి వెళ్ళినది కొద్దిమంది తలుపు తారం వేయలేదు ఒకటే. ఇవాడికి ఎక్కడ రాదు, ఇక రాదు. ఇన్ననే వంటాడు వాడు. అన్నం ఏనంగా పెట్టేదో మరి. అన్నం ఇంట్లోకి తలుపులు ఇక్కడ తలుపు ఉండేది. ఈ పక్క అదే ఆటో ఒక పక్క, అగో ఆటో పక్క ఉంటుంది, కింద పక్క ఉండదు, అలా పక్క. అరే కూడా దొంగలు జైలు కాన.
ఇగో ఇది సొరంగం. ఇది చూడు, ఈ సొరంగం అటు ఇటు సొరంగం ఉంటుంది అక్కడ. ఇది ఇటు పక్కన కాదా జైలు, ఇది జైలుకోట. జైలు రేటు పోతారా రా ఎండ చంపుతాను. వెళ్తున్నాము. అరే రే ఇది ఎన్నో దర్వాజనే? అక్కడ 4 అయిందా? 5వ దర్వాజా. ఇంకొకటి ఉంటుంది ముంగట, 2 ఉంటాయి. 2 దర్వాజాలు ఉంటాయి. ఇది దిగాల, ఇది దిగాల అటు ఎక్కాల. ఇదొక దర్వాజ దిగుడు. ఏదో గుర్తున్నాయి కదా. దినం పారా మళ్ళా. మనం పిచ్చి పని చేసి తప్పించుకొని పోయినాం. ఇంత దూరం వచ్చినాము. ఉచికతావు ఏది పొడుగుది అయితే దీన్ని పేల్చేది లంజ పడిపోతుంది చూడు. అరే ఇది లంజ పడిపోతుంది కరెక్ట్ చూడు. ఒకటి లంజం అడుపు, ఒకటేమో గుంటు మాడు, కాయపల్చరు, ఇంకొకటేమో అది గుడిమెట్టుకు. గుడిమెట్టు చూసినాం. గుడిమెట్టుకు అక్కడిది. పాలపల్లి దానికి పోలే మనం. గుడిమెట్టు పోతే గుడిమెట్టు కూలిపోయేది అది. ఎన్ని కావాలని మొక్కు చెప్పనా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లల పిరంగి అనే మనం ఈ స్థావరానికి రావడం జరిగింది. ఇక్కడ రాజులు, రాజభటులు వారి విద్రోహ శక్తులను ఏ విధంగా సంహరించాలి అంటే ఈ పిల్లల పిరంగి అంటే ఈ పిరంగి ద్వారా బాంబును ఉంచి ఇక్కడ నుండి కొట్టడం జరిగింది. వాళ్ళ శత్రుమూకలను నాశనం చేసే ఒక పిల్లల పిరంగిగా మనకు పేరు పొందింది. దాని మీద మనం ఇక్కడ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం రామగిరి కిల్లా పార్ట్ 2 మనం ఈరోజు సందర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలా బురుగున్నాయా ఏగా ఈ సాహసోపేత యాత్రలో ఈ పిల్లల పిరంగి నుండి మనకు అన్న ఈదడం జరుగుతుంది. ఇప్పుడే బయటకు వస్తున్నాడు ఈ పిల్లల పిరంగి నుండి. తొందర అన్నకు పిల్లలు పుడతారు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లల పిరంగి నుండి బయటికి రావడం జరిగింది ఇప్పుడే.
ఏ అదన్నా నువ్వు పడతా రావు ఇరుకుతావు నువ్వు ఇరుకుతావు ఆయన పక్కకున్నాడు కాబట్టి వచ్చిండు ఇక మళ్ళీ ఇది వాళ్ళ కొట్టాల్సి వస్తుంది మేము మళ్ళా పలగదు అంత కథ వేరే అవుతుంది ఇక మేమైతే అందరికి మళ్ళీ ఫోన్ చేసి అన్న రాండ్రి పోలీసు వాళ్ళు పెద్ద కథ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం వర్షం రావడం జరుగుతుంది అన్న రావు నువ్వు ప్లీజ్ చెప్పేది నువ్వు అత్తాండా చూడు సాహసోపేత యాత్రలో మనకు అన్న పేరు ఉండే సారన్న గారు ఈ పిల్లల పేరు నుండి బయటికి రావడం జరుగుతుంది ప్లీజ్ వెల్కమ్ పిల్లల పేరు నుండి బయటికి రావడం జరుగుతుంది సారయ్య గారు చాలా చాలా అసలు ఎక్సైటింగ్ ఉంది ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంది ఓకే చాలా చాలా బాగుంది అసలు పిల్లల పేరు నుండి బయటికి వెళ్ళడం జరిగింది పిల్లలు కాడాలో పిల్లలు అయితే తొందరగా వీడికైతే పెళ్ళి అవుతుంది ఇడుదురా వీడు కూడా నీకు ఎవరు కావాలరా ఫస్ట్ పెళ్ళా పిల్లలా పిల్లలేదా అన్న ఒక ఇద్దరు అన్నలు అయితే పరిచయం అయ్యారు మనకు దీని గురించి అంత తెలియదు కాబట్టి ఇక్కడ ఒక ఈ అన్నలు అడిగి ఇక్కడ ఎట్లుంటుంది దీని సిచ్యువేషన్ ఏంటని తెలుసుకుందాం అన్న ఎక్కడన్నా విలేజ్ మాది సర్వారం విలేజ్ సర్వారమా అంటే మీరు ఇదే ఫస్ట్ ఇక్కడికి వచ్చాడు ఇంతకన్నా ముందు వచ్చారు 10 సార్లు వచ్చారా ఓకే అంటే మాకేంటంటే మేము కొత్తగా వచ్చినాం మేము ఒక 3-4 టైమ్స్ వచ్చినాం కానీ దీని గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలే మీకు తెలిసిందేమని ఉంటే దీని గురించి చెప్పండి ఆయన పిల్లల పిరంగి ఏంది నమ్ముకున్న పనులు కావాలనుకొని ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా దీంట్లోకి లీగేది అనుకున్న పనులు ఖచ్చితంగా అయ్యేది మేము ఒక పని అనుకున్నామని అంటే ఖచ్చితంగా పని చేసుకొని హ్యాపీగా ఉండేది ఇప్పుడు కూడా హ్యాపీగానే అనుకొని దేవుడు అనుకొని ఎక్కుతాం రామగిరికి అంటే ఒక పర్యాటక కేంద్రంగా దేవుడు అనుకుని ఎక్కినాం ఎప్పుడైనా ఇది శ్రావణ మాసంలో జరుగుతుంది ఇది అనుకున్న ప్రత్యేకత ఉంటుంది దీనికి నువ్వు ఏది అనుకుంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది అంటే ఇది ఒక మంచి ఒక మొక్కనికి మంచి ప్లేస్ అన్నట్టు ప్లేస్ రామగిరికి అంటే ఇక్కడ మేము అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతానం కానీ మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక ప్రత్యేకత ఇక్కడ నివసించేది తెలిసినే ఉంటే చెప్పండి అన్న అంటే అన్న రాముడు ఇక్కడ నివసించిండని మా తాతలు అప్పుడు మా పెద్దలు మా నాన్నకి ఇట్లా చెప్పేది వాళ్ళు ఏమంటే రాముడు ఇక్కడ రాజ్యం ఏలాలి ఇక్కడ చెయ్యాలి అనేది ఒకటి చేయడానికి కొంచెం ప్రయత్నం చేసిండు అప్పుడు వాళ్ళ తండ్రి ఏదో ఇల్లంతా కుంటలో చనిపోయిండు అనడానికి ఇక్కడ నుంచి వెళ్ళి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ఇదంతా వదిలేసి వెళ్ళడం జరిగింది ఇప్పటికీ ఇంకా ఈ ప్లేస్ అయితే మాత్రం అందరూ రానికి పోనీకి అయితే మంచిగా ఉన్నారు బాగుంది అంటే దీన్ని ఇంకేమైనా కొంచెం డెవలప్ చేస్తా ఏమైనా అనుకుంటురా అనుకుంటారు ఇప్పటి వరకు అయితే కొంచెం పేపర్లు వచ్చేసింది మరి అది కూడా సక్సెస్ అయితే మనకు కూడా అందరికి సంతోషం అంటే బయట కూడా ఏంటంటే ఈ లొకేషన్ ఎక్కువ వాళ్ళు పట్టించుకుంటారు అట్లా ఇట్లా అని కానీ ఇలా మీకు తెలిసినంత వాళ్ళ లొకేషన్ అయితే అంటే చూడనీకి ప్లేస్ మాత్రం కాకపోతే కొంచెం వెనుకబడిపోయింది ఎందుకంటే దీన్ని బాగా డెవలప్మెంట్ అవునవునవును బాగుండే మేము అది ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ లో బాగుండేది ఇప్పుడు మాత్రం కొంచెం శిథిలావస్థ పడిపోయిందంటే దాన్ని కొంచెం డెవలప్ చేయాలి అంటే చేయాలంటే కూడా మనం కూడా కొంచెం ఏమైనా సపోర్ట్ చేస్తే దాన్ని 100% చేయొచ్చు ఫస్ట్ మనం అడగాలి ఫస్ట్ ఈ పెద్ద పెద్ద కోటలు ఏ సుతార్లతో కట్టించిర్రో మరి ఈ కాకతీయ రాజులు వాళ్ళకే తెలవాలి ఈ బండలు ఈ కథ ఈ ప్రాచీనమైనటువంటి ఈ సంపదను ఎవరు సృష్టించింది ఎవరు కాపాడాలి దీన్ని
అరే వాని కట్టుడు ఎవరురా ఇది కట్టింది? ओ 50 ओवरसीज वाला बत्ती वाला बाज वाला सीधा बाजे ఏడా మళ్ళీ ఇట రిటర్న్ మోడేనా? ఫస్ట్ పేడ్ అవుతాను మరి అంటే ఇప్పుడు అది కొనుక్కొని ఫస్ట్ అది బండ వెరైటీ ఉన్నది చూడు అరే నువ్వు జీకే అలా పడితేనే లేదు అసలు ఆ కాలం మీరే మందాయి మీరే కాదు కొలుకుంటా ఓ వెళ్ళింది బొట్టు పెట్టుకోరి అంటే ఈ బండకి అది వద్దు మంచిగా చదురాలని మొక్కి పెట్టుకోరి. ఇది 4 ఫోటోలు, 1 2 3 మరి ఏం చేద్దాం అన్నా? స్వరంగం ఇగో స్వరంగం ప్రాచీన కట్టడాలు మంచిగా ఎక్కువ దీగంటే ఓకే దీని వస్తానా అవసరం లేదు. ఉండు ఉండు అరెక్కన ఉండు నేనే వస్తాను. రాపో కేసు అవ్వబడుతున్నాయి కదా సక్క. మోటార్లో మీ కాపీ ఎందుకు?
ఎప్పుడన్నా ఫ్లోరింగ్ ఉండేదంటే మూడు కట్టయినా దూరం ఉంది. ఇంత చేసినోడు అవునే వన్నా ఇంత చేసినోడు సెంటర్ కాలనోటి ద్వారం కట్టచ్చుగా. ఈడో ద్వారం పెట్టినట్టు సెంటర్ కాలనో ద్వారం. అగో మరి ఆయనతో ఆగు. అదే ఏం లేదు ముయ్యాలి చెప్పాను. గుడి కాడ ఎల్లమ్మ కాడ వరకు 6 అవుతుంది మరి.
జాన రక్షణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ స్వామి ఆంజనేయ స్వామి ఏ స్వామి